ఓకే. ఎవరికైనా ఐడియా ఉందా? యోగా అంటే ఏంటి? ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? ఏంటి డిఫరెన్స్? మీరు ఆల్రెడీ రాశారు, డిస్కషన్ చేశారు, క్లాస్లో చదివాము అని చెప్పారు. ఎగ్జామ్ కూడా రాశారట. సో ఎవరైనా చెప్పగలరా ఏంటి డిఫరెన్స్ అనేది? యా, వందనా గారు, ప్లీజ్ అన్మ్యూట్ అండ్ చెప్పండి. ఎస్ ఇవాళ మ్యామ్. దీని గురించి నేను మీరు చెప్పాక కొంత బ్రీఫ్ అనాలిసిస్ ఇస్తాను. యా. యోగా అనేది మనం యోగాకి ఎక్సర్సైజెస్ కి ఏంటి డిఫరెన్స్ అంటే యోగా మనం పీస్ఫుల్ గా యోగా అంటే పీస్ఫుల్ గా చేసుకుంటాం. మైండ్ కి మనం లోపల స్ట్రెస్ గానీ అంతా రిలాక్స్ అవుతుంది. కానీ ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లో ఏంటంటే కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ పెట్టాలి, కొంచెం స్ట్రెస్ కూడా ఎక్కువే ఉంటది. అంతేకాకుండా యోగా అనేది ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఇంత ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. దానికి యోగాకి అంటే ఏంటంటే ఇప్పుడు ఇయర్స్ కి కొద్దీ వేరే వేరే డిఫరెంట్ యోగా టైప్స్ ఉంటాయి. బట్ ఇందులో ఏంటంటే అందరికీ సేమే ఉంటాయి కాబట్టి పిల్లలు, పెద్దవాళ్ళు, కొంచెం ఏజ్డ్ వాళ్ళు చేయలేవరు. కొంచెం ఇదేంటంటే మన ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే అప్పటి వరకే అంటే రెగ్యులర్ గా చేస్తూనే ఉండాలి. యోగా అనేది ఫుల్ గా అంటే మనం కొన్ని ఇయర్స్ చేసి మనం రిలాక్స్ తీసుకున్నా గానీ అది ఎప్పటికీ తాత్కాలికంగా కాకుండా ఎప్పటికీ రిజల్ట్ అనేది శాశ్వతంగా ఉంటుంది. ఉండిపోతుంది. వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా ఏమైనా చెప్పగలరా? సుధికా గారు, సంధ్య గారు, జీవన గారు, జ్యోతి గారు, ఇంకేమన్నా డిఫరెన్స్లు చెప్పగలరా? యోగా అంటే ఏంటి? ఎక్సర్సైజ్ అంటే ఏంటి? దేని మీద వేటి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది? దేంతో సింక్రనైజ్ చేయొచ్చు యోగాలో? ఫిజికల్ ఎక్సర్సైజెస్లో ఏం చేయొచ్చు, చేయకూడదు? ఫిజికల్ ఎక్సర్సైజెస్ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి? యోగా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది? మన బాడీలో ఎలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి వైల్ యు ఆర్ డూయింగ్ యోగా, వైల్ యు ఆర్ డూయింగ్ ఎక్సర్సైజెస్ ఎలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి? ఎనీబడి మైండ్ ప్లీజ్ అన్మ్యూట్ అండ్ ఆన్సర్ ఇట్. చెప్పండి మేడం, అన్మ్యూట్ అయ్యింది. చెప్పండి చెప్పండి. జీవన గారు. జీవన గారు చెప్పండి. Examples Tadasan, Bhujangasan we can do in yoga. Physical exercise means jumping, jogging, like that we ఓకే, can do. అది ఓకే. నేను ఫిజికల్ ఎక్సర్సైజులకి యోగాకి ఆసనాస్ ఎగ్జాంపుల్ చెప్పమనట్లేదు. వేటి మీద ఇంపాక్ట్, వేటి మీద అంటే ఎలా పడుతుంది? మీరు యోగా చేస్తే మీ బాడీలో Yoga, ఏ ఆర్గాన్స్ మీద yoga ఇంపాక్ట్ impacts on పడుతుంది? body, mind and soul, ma'am. మైండ్ అండ్ Whereas mind and soul, whereas physical exercise is on body, stress relief. Stress relief is there. పీస్ ఆఫ్ స్ట్రెస్ మైండ్ రిలీజ్ చేస్తుందా ఫిజికల్ ఎక్సర్సైజ్? ఇంక్రీజ్ చేస్తుందా? ఇంక్రీజ్ Stress చేస్తుంది. increase. యోగా స్ట్రెస్ రిలీజ్ చేస్తుందా, ఇంక్రీజ్ చేస్తుందా? స్ట్రెస్ Yoga రిలీజ్ stress చేస్తుంది. relief చేస్తుంది, relief చేస్తుంది. ఫిజికల్ Yes. ఎక్సర్సైజ్ ఇంక్రీజ్ చేస్తుంది. గుడ్. Mm. ఇంకా ఇంకెవరైనా ఏదైనా కొత్త పాయింట్ చెప్పగలరా? సుధికా గారు ఏదో మాట్లాడుతున్నారు, No అన్మ్యూట్ age చేయండి. limit. No age limit in yoga, ma'am. Whereas in physical exercise, ఫిజికల్ only ఎక్సర్సైజ్ లో ఏజ్ లిమిట్ ఏం లేదండి. ఎవరు చెప్పారు మీకు? ఫిజికల్ ఎక్సర్సైజ్ లో కూడా ఏజ్ అఫ్ adults. కోర్స్, అఫ్ కోర్స్ కొన్ని కొన్ని అవును, కొంచెం చిన్నపిల్లల్లో కూడా adults. చేయలేరు. ఎస్ ఎస్. అంటే మ్, మన మనం ప్రకృతితో కలవడం ప్లస్ మన ఆత్మ అనేది పరమాత్మలో కలవడం మేడం. అంటే మైండ్, మన సోల్ ప్రశాంతంగా ఉండడం ఉంటుంది. అండ్ మన జీవన శైలి అనేది మంచిగా ఉంటుంది. అంటే గుడ్ డెసిషన్ తీసుకోగలుగుతాం. మన హార్ట్ హార్ట్ మీద ఒత్తిడి అనేది ఉండదు. ఫిజికల్ మీద మనకు హార్ట్ మీద ఒత్తిడి పడుతుంది. అండ్ జిమ్, జాగింగ్, ప్రతి ఒక్కటి, కరాటా కానీ స్విమ్మింగ్, ఇలాంటివి ఫిజికల్ ఎక్సర్సైజ్ వలన మనకి ఒత్తిడి అనేది వస్తుంది. అంటే ఫిజికల్ గా బాడీ స్ట్రెయిన్ అవుతుంది, ప్లస్ మనకి ఒత్తిడి అనేది ఎక్కువ పెరుగుతుంది. అదే
యోగా ద్వారా మనకి ఒత్తిడి అనేది తగ్గుతుంది, పీస్ఫుల్ గా ఉండగలుగుతాం, మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది అండ్ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మన బ్రీతింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ గుడ్ సరే, డెసిషన్స్ తీసుకోగలుగుతాం వెరీ గుడ్. మ్యామ్. ఇది చెప్పండి, యోగా చేయటం వల్ల ఏ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది? నర్వస్ ఏ సిస్టమ్ నర్వస్ సిస్టంలో ఏది ఎక్కువ యాక్టివేట్ అవుతుంది యోగా చేయటం వల్ల? ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏ సిస్టమ్ ఎక్కువ యాక్టివేట్ అవుతుంది నర్వస్ సిస్టంలో? రెండు నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి, మీకు ఐడియా ఉందా? సింపాథెటిక్ అండ్ మ్యామ్. పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అని 2 టైప్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఉన్నాయి. సో ఇందులో యోగా చేయటం వల్ల ఏ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది? తెలియలేదు. ఓకే, రెసిపిరేటరీ సిస్టమ్. సారీ, రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఎక్కువ మనం ఇన్హేల్ ఎక్సేల్ అంటే యామిని సందుబాట్ల. ఓకే, ఎస్. ఎందుకు మీరు మ్యూట్ చేసి చెప్పొచ్చు కదా? వెరీ గుడ్, కరెక్ట్. పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది యోగా చేయటం వల్ల. అంటే ఏంటంటే మన బాడీని కామ్ చేస్తుంది. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చిన్నగా ఒక్కొక్క పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ఆసన, వాట్ ఈస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అని. అకార్డింగ్ టు ద పతంజలి మహర్షి, యోగా అంటే ఏంటండి, మీరు పతంజలి యోగ సూత్రాలు నేర్చుకున్నారు కదా, అసలు ఆసనం అంటే ఏంటి, యోగా అంటే ఏంటి? స్థిరంగా సుఖంగా కూర్చొని వేయగలిగేది స్థిరం సుఖం ఆసనం. ఫస్ట్ పాయింటే అది కదా. సో స్థిరంగా సుఖంగా మీరు ఎంతసేపు కదలకుండా ఉండగలరో దాన్ని అకార్డింగ్ టు ద పతంజలి మహర్షి అది ఆసన అంటారు. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ పద్మాసనాలో కూర్చోండి, మీరు 10 minutes కూర్చోండి, 15 minutes కూర్చోండి, లేదా 2 hours కూర్చోండి, స్థిరంగా ఎంత కంఫర్టబుల్గా, అమ్మో కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, కాళ్ళు తిమ్మిరి పట్టేసింది, బ్లడ్ ఇలాంటి సిచ్యువేషన్ లేకుండా మీరు ఎంతసేపు అయితే ఆ పొజిషన్లో ఆసనాలో కంఫర్టబుల్గా కూర్చోగలరో అకార్డింగ్ టు ద మహర్షి దట్ ఈస్ కాల్డ్ ఆసన. ఐదర్ మీరు పద్మాసనాలో కూర్చోండి, వజ్రాసనాలో కూర్చోండి, సుఖాసన్, ఈవెన్ సుఖాసన ఆల్సో వన్ ఆఫ్ ది ఆసన. సుఖాసనంలో కూర్చున్నా కూడా మీరు అరగంట సేపు కూర్చోండి, నాకు నడుము నొప్పి వస్తుంది, నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు తిమ్మిరి పడుతుంది, ఈ అమ్మో అని కదలకుండా కూర్చోనగలిగే దాన్ని ఆసనం అన్నారు అకార్డింగ్ టు ద మహర్షి. సో ఇక్కడ ఏంటంటే మీరు యోగా చేస్తున్నప్పుడు రకరకాల సిస్టమ్స్ మీద ఈ ఎఫెక్ట్, ఎక్సర్సైజ్ చేసిన దానికి యోగా చేసిన దానికి మీరు రకరకాల సిస్టమ్స్ మీద ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మస్కులర్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. సో మన బాడీ ఏర్పడేది మనం దాంతోనే కదా, మజిల్తోనే కదా మనం అన్నీ చేయగలిగేది. మజిల్ స్ట్రెంగ్త్ ఉంటేనే కదా ఏదైనా ఆసన వేయగలిగని. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంక్ మీరు మొన్న చెప్పారు, సర్వాంగాసన సార్ చెప్పారు. సో ఇవన్నీ కూడా మనం దేనివల్ల చేస్తాం? మజిల్ స్ట్రెంగ్త్ లేకపోతే మనం ఏం చేయలేం. సో ఇది ఏం చేస్తుందంటే యోగా అనేది మనం చేసినప్పుడు ఏమవుతుందంటే బోన్ మీద మజిల్ అనేది ఈక్వల్గా కరెక్ట్గా ఫామ్ అయ్యేలాగా చేస్తుంది, స్ట్రెంథనింగ్ ఇస్తుంది మజిల్కి. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్ కూడా సేమ్ ఇంపాక్టే ఇస్తుంది, కానీ ప్రెషరైజ్ చేయిస్తుంది మజిల్ని, విపరీతమైన ఒత్తిడికి గురి చేయిస్తుంది మజిల్. ఇప్పుడు ఎక్సర్సైజ్ ఫిజికల్ జిమ్ చేసి ట్రైన్ అయిన వాళ్ళకి మజిల్ బాగా ఎందుకు ఇంత జిమ్లో ఉండి 6 packs అవన్నీ తెచ్చుకుంటారు? మజిల్ని బాగా క్రష్ చేయించి దాని మీద ఒత్తిడికి గురి చేయిస్తుంది. యోగా అనేది బోన్ మీద మజిల్ ఎగ్జాక్ట్గా ఫామ్ అవటానికి, ప్రశాంతంగా ఉంచడానికి ట్రై చేయిస్తుంది తప్ప దాని మీద ఒత్తిడికి గురి చేయించదు యోగా అనేది. సో ఇది మస్కులర్ సిస్టమ్కి సంబంధించింది. సో రెండోది ఏంటి? రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. రెస్పిరేటరీ సిస్టమ్ ఏంటంటే ఏ ఆసనమైనా వేయండి, మీరు ఏం చేస్తారు దానికి ఏం ఇంక్లూడ్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ పాదహస్తాసనం చేశారు, హస్త ఉత్థానాసనం చేశారు, మీరు ఏం చేస్తుంటారు? దాంట్లో
విత్ బ్రెత్ ఆసనా చేయమని ఎవరైనా సజెషన్ ఇస్తారు. వితౌట్ బ్రెత్ ఆసనా చేయడం వల్ల దెర్ ఈస్ నో పాయింట్. ఆఫ్ కోర్స్ ఉంటుంది, నేను కాదన్ను, బెనిఫిట్ ఉంటుంది. కానీ ఫ్లెక్సిబిలిటీ అనేది విత్ బ్రెత్తో, మీరు బ్రెత్తో ఆసనాన్ని సింక్రనైజ్ చేయడం వల్ల ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనం యోగాలో ఏం చేస్తాం, విత్ బ్రెత్ది దాంతో రెస్పిరేటరీ సిస్టమ్తో దీన్ని ఇంక్లూడ్ చేస్తుంటాం. అలాగే మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ తీసుకున్నారనుకోండి, బ్రెత్ అనేది అక్కడ యూజ్ అవ్వదు. మీరు ఎక్సర్సైజ్ చేసినాక నెంబర్ ఆఫ్ బ్రెత్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. యోగాలో ఏంటి, బ్రెత్ రేట్ అనేది స్లో డౌన్ అవుతుంది, మీ ఆయుష్ అనేది పెరుగుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకసారి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనం ఇన్ని బ్రెత్స్తో వస్తాము, ఇన్ని బ్రెత్స్ మనం ఎంత తక్కువ బ్రెత్ ఇది మనం హోల్డ్ చేయగలుగుతాం, ఇది చేయగలిగితే మన లైఫ్ స్టైలు, మన జీవన ప్రమాణం అనేది పెరుగుతుంది అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్లో ఏం జరుగుతుంది, నెంబర్ ఆఫ్ బ్రెత్స్ అనేది మన ఫిజికల్ యాక్టివిటీ విపరీతంగా చేయడం వల్ల ఏమవుతుంది, ఫిజికల్ యాక్టివిటీలో బ్రెత్ బాడీకి అవసరం అవుతుంది, ఆక్సిజన్ 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 అవసరం అవుతుంది. ఎనర్జీ లెవెల్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది, మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అయిపోతుంది. మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు, ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ అయినప్పుడు మీకు ఈ ఎనర్జీ ఇంక్రీజ్ అయినప్పుడు మీకు కావాల్సింది ఏంటి, ఆక్సిజన్ 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 అనమాట. సో నెంబర్ ఆఫ్ బ్రెత్స్ అనేవి రెస్పిరేటరీ సిస్టమ్ అనేది బాగా ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీలో ఎక్కువగా ఉంటుంది అనమాట, ఫిజికల్ ఎక్సర్సైజెస్. సో ఇక్కడ రెండో విషయం, నెక్స్ట్ హార్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. హార్ట్ బీటు ఏమవుతుందండి ఇక్కడ యోగాలో, స్లో డౌన్ అవుతుంది, రైట్. ఒక ఆసన మీరు చేసినప్పుడు స్లో అవుతుంది, బ్రెత్ నార్మల్గా ఉన్నప్పుడు, బ్రెత్ స్లో డౌన్ అయినప్పుడు హార్ట్ బీట్ అనేది నార్మల్గా స్లోగా ఉంటుంది. ఐదర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఒక రన్నింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఆర్ ఎనీ వాకింగ్ కానీ, స్విమ్మింగ్, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, జిమ్, ఏది చేయండి మీరు చూడండి, హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుందా అవ్వదా, హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుందా అవ్వదా, రైట్. సో ఇక్కడ మనకి ఎక్కువగా ఎక్సర్సైజులు చేయడం వల్ల ఏమవుతుంది, హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంది, డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై అనేది బాగా అవసరం అవుతుంది బాడీకి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, యోగాలో ఆక్సిజన్ని తీసుకొచ్చి చక్కగా స్టోర్ చేసుకుంటున్నాం. ఫిజికల్ ఎక్సర్సైజ్లో ఏం చేస్తున్నారు, ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని కూడా దోచేసుకుంటుంది బాడీ. ఇక్కడ ఈ రెండిటికి మధ్య వ్యత్యాసం ఇదొకటి తీసుకోవచ్చు మనం. సో ఇమ్యూన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు యోగాలో వచ్చేసి ఆక్సిజన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మెటబాలిక్ ఇది ఉంటుంది, సెల్యులార్ లెవెల్లో యోగా చేయడం వల్ల ఇఫ్ మీరు ఒక ఆసన వేశారు, మీరు బ్రెత్తో సింక్రనైజ్ చేసి ఆసన వేసినప్పుడు ఏ పర్టికులర్ పోస్చర్లోకి మీరు వెళ్తున్నారో ఆ పర్టికులర్ ప్లేస్లో ఉన్న ఆర్గాన్స్, అన్ని ఆర్గాన్ సిస్టమ్స్లో ఉన్న సెల్స్లో ఉన్న మలినాలు, పొల్యూషన్ అనేది మీరు ఆక్సిజన్తో కూడిన ఇది ఇవ్వడం వల్ల అక్కడ అది ఇదైపోయి, సో మీ ఫ్లెక్సిబిలిటీ రేట్ ఎందుకు పెరుగుతుందండి, ఇక్కడ సెల్యులార్ లెవెల్లోకి మీరు ఆక్సిజన్ని తీసుకువెళ్ళడం వల్ల మీ ఫ్లెక్సిబిలిటీ రేట్ అనేది ఆబ్వియస్లీ ఆక్సిజన్ రేట్ పెరుగుతోంది. ఇక్కడ ఏమవుతుంది, ఆక్సిజన్ యూజ్ అయిపోతుంది, దెర్ ఈజ్ నో క్లెన్సింగ్ ఆఫ్ సెల్యులార్ లెవెల్లో క్లెన్సింగ్ ఉండదు. సో ఏమవుతుంది, ఇక్కడ ఫిజికల్ యోగాలో ఏమవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ పెద్ద ఫరక్ ఏమి ఉండదు, పెద్ద తేడా. ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయిందని ఫిజికల్ ఎక్సర్సైజెస్లో మనం ఎక్కువ మాట్లాడుకోం, జిమ్లో కానీ ఇంకెక్కడైనా కానీ, రైట్. సో ఇక్కడ ఇది దీనికి సంబంధించిన విషయం అన్నమాట. నెక్స్ట్ మెయిన్గా మనకి యోగా చేయడం వల్ల ఏంటంటే అండి, ఒత్తిడి స్థాయి అనేది, ఇందాక వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ మాట్లాడినప్పుడు ఒత్తిడి స్థాయి అనేది యోగాలో తగ్గుతుంది అని మాట్లాడారు. ఎందుకు అంటే మనం దేని మీద, మజిల్ మీద ప్రెషరైజ్ ఇవ్వట్లేదు, రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఇవ్వట్లేదు, హార్ట్ బీట్ సర్క్యులేటరీ సిస్టమ్ మీద ఇవ్వట్లేదు, ఇమ్యూన్ సిస్టమ్ మీద ఇవ్వట్లేదు, దేని మీద కూడా మనం ప్రెషర్ ఇవ్వట్లేదు. సో ఏమవుతుంది, ఆటోమేటిక్గా హార్ట్ రిలీజ్ చేసే కార్టిజాల్ లెవెల్ అనే హార్మోను రిలీజ్ అయ్యింది, అది
స్లో డౌన్ అయిపోతుంది, అంటే మన బాడీలో కార్టిసాల్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. కార్టిసాల్ ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రెస్ హార్మోన్ అనమాట. ఇది ఎక్కువగా మన బాడీలో ఉండడం వల్ల ఏమవుతుంది, హార్ట్ అటాక్స్, ఈ కార్టిసాల్ లెవెల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనమాట. స్ట్రెస్ లీడ్స్ టు చాలా ఇష్యూస్ గురి చేస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకేదైనా పంపింగ్లో ప్రాబ్లమ్స్ కానీ, ఇంకేదో సమ్ ఆఫ్ ది రీజన్స్ వస్తాయి అనేవి వస్తాయి. ఇక్కడ ఏమవుతుంది, ఫిజికల్ ఎక్సర్సైజ్లో ఏమవుతుంది, కార్టిసాల్ లెవెల్ అనేది ఏమవుతుంది, ఏం చేస్తుంది, మజిల్ బాగా స్ట్రెస్ తీసుకుంటుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, బ్రెత్ ఇది కెపాసిటీ పెరిగిపోతుంది, సర్క్యులేటరీ సిస్టమ్ బాగా ఫాస్ట్గా పరిగెడుతోంది. దీనివల్ల ఏమవుతుంది, ఒత్తిడికి గురవుతుంది బాడీ. కార్టిసాల్ అనేది ఎక్కువగా అవుతుంది. మీకు కన్నడ యాక్టర్ ఆయన తెలుసా, ఎవరు, పునీత్ రాజ్ కుమార్, ఆయననా, ఆయన జిమ్ చేస్తూ ఎందుకు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి? బికాజ్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్, కార్టిసాల్. బాడీ అడాప్ట్ చేసుకోవడానికి, ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటుందండి. మనం ఏదో ఇట్లా వేయంగానే మన బాడీ మొత్తం ఇట్లా భాష కనుక, రజనీకాంత్ కనుక ఫ్లిప్ చేసినట్టు తిరిగిపోదు బాడీ ఏమి. కండువా ఇలా తిప్పి ఇలా నేను భాష అని అన్నట్టు తిరిగిపోదు, అది ఏమి పెద్దరాయుడు అన్నట్టు టైం తీసుకుంటుంది. సో బాడీ ఏమవుతుంది, విపరీతమైన ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసాల్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యోగాలో ఏమవుతుంది, ఇది తగ్గుతుంది. ఫిజికల్ యాక్టివిటీలో ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఇది మీరు 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇవన్నీ రాసుకురావాలండి. అర్థమవుతుందా? సర్క్యులేటరీ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఎలా పడుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ మీద ఎలా ఇంప్రూవ్, యోగా ఎలా ఉంటుంది, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలా డిఫరెన్షియేట్ చూపిస్తుంది, నెక్స్ట్ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఇవన్నీ కూడా మీరు 8 మార్క్స్ క్వశ్చన్లో రాయాల్సి ఉంటుంది. అలా రాస్తేనే మార్క్స్ పడతాయి. అర్థమవుతుందా? సో స్మాల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏదో 2 మార్క్స్ క్వశ్చన్ అన్నప్పుడు నార్మల్గా రాయొచ్చు. మీకు షాయద్ మీకు నాకు తెలిసి 2 మార్క్స్ ఉండవు, 4 and 8 మార్క్సే ఉంటాయి నాకు తెలిసి డిప్లొమా వాళ్ళకి, రైట్? నెక్స్ట్ ఇదేంటంటే పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, సింపాథటిక్, పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్స్ అని 2 ఉంటాయి. పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే బాడీని కామ్ డౌన్ చేస్తుంది, నిద్ర రావడానికి యూజ్ అవుతుంది. పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ మోడ్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, నైట్ టైం మనకి ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది. బాడీ కూల్ డౌన్ అవుతుంది. సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, మార్నింగ్ టైం సన్ రైజ్ ఉన్నప్పుడు సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది బాగా యాక్టివ్గా ఉంటుంది. మెటబాలిక్ రేట్ ఆఫ్ మెటబాలిజం అనేది చక్కగా రన్ అవుతూ ఉంటుంది. సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ఎందులో యాక్టివ్గా ఉంటుంది, ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు సింపాథటిక్ యాక్టివ్గా ఉంటుంది. యోగా కూడా వన్ ఆఫ్ ది ఆసనాస్ ఇవన్నీ వేస్తున్నాం కదండి, ఎందుకు యాక్టివేట్ ఇది అవుతుంది, పారాసింపాథటిక్ యాక్టివేట్ అవుతుంది అనొచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఏ సిస్టమ్ని మనం బాగా విపరీతంగా స్ట్రెస్ చేయట్లేదు, అన్నిటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో యూజ్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్కి, ఎవ్రీ సిస్టమ్కి కావాల్సిన ఆక్సిజన్ సప్లైని ఇస్తుంది. సో దేని మీద స్ట్రెస్ ఇవ్వకపోవడం వల్ల పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివ్గా ఉంటుందండి. సో ఇక్కడ ఏం చేస్తున్నావు, మజిల్ మీద స్ట్రెయిన్ చేయిస్తున్నావు, హార్ట్ బీట్ పెరుగుతోంది, సర్క్యులేటరీ సిస్టమ్ పెరుగుతోంది, అన్ని రన్నింగ్ ఫాస్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. మెటబాలిజం అంటే సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది. అర్థమవుతుందా? యా. నెక్స్ట్ వాళ్ళు మౌన వ్రతంలో ఉన్నారు మేడం. సో ఇక్కడ మనకి యోగా చేస్తున్నప్పుడు ఏంటంటే అండి, మజిల్ మీద ఒక రకమైన లిగమెంట్ ఉంటుందండి. లిగమెంట్ ఇంజరీస్ అనేవి చాలా తక్కువ శాతం ఉంటాయి. ఇక్కడ మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు లిగమెంట్ ఇంజరీస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇదర్ నీస్ దగ్గర కావచ్చు, షోల్డర్ లెవెల్లో కావచ్చు, హిప్ లెవెల్లో కావచ్చు, ఏ లెవెల్లో అయినా సరే, థై వీటిల్లో ట్రైసెప్స్ వీటిల్లో ఏమవుతుందంటే లిగమెంట్ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. లిగమెంట్ ఇయర్స్ ఇవన్నీ
ఇప్పుడు మీరు ఫిజికల్ జిమ్లో చేసినప్పుడు వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు సడన్గా క్రాంప్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే యోగాలో ఈ ఈ డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి కామ్ డౌన్ చేస్తుంది అనుకున్నాము. మనకి ఏంటంటే అండి, యోగా మనల్ని 3 లెవెల్స్లో ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఫిజికల్, ఫిజియోలాజికల్, మెంటల్. ఈ 3 లెవెల్లో మనం యోగాని అబ్జర్వ్ చేయొచ్చు. ఫిజికల్గా ఆసనాస్ వేస్తున్నాం, ఫిజియోలాజికల్గా మన బాడీలో సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, మన బ్రెత్ ఎక్కడ దాకా వెళ్తుందో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. మెంటల్గా ఏం చేస్తుంది, లీడ్స్ టు కామ్నెస్, కామ్ డౌన్ ద సిస్టమ్స్ అండ్ లీడ్స్ టు సాధన. కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అలా కాదండి. ఇందులో 3 ఏది ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాం, ఫిజికల్గా మనకి అవేర్నెస్ ఉంటుంది, ఫిజియోలాజికల్గా సిస్టమ్స్ అన్నిటినీ బాగా పరిగెత్తిస్తున్నాం. కానీ మనల్ని మనం తెలుసుకునే అవేర్నెస్ ఇందులో ఉంటుందా అండి ఫిజికల్ ఎక్సర్సైజెస్లో? నో, డెఫినెట్లీ నో, ఖచ్చితంగా ఉండదు. అర్థమైందా? సో ఇవి మనకి ఫిజికల్ ఎక్సర్సైజెస్కి యోగాకి ఉన్న డిఫరెన్స్ అన్నమాట. అర్థమవుతుందా? ఏ సిస్టమ్స్ యాక్టివేట్ అవుతున్నాయి, ఎలా సర్క్యులేటరీ సిస్టము, ఏది హార్ట్ బీట్ ఎలా ఉంటుంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా అవుతుంది, కార్టిసాల్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి, ఇమ్యూన్ ఎలా అవుతుంది, మజిల్ లెవెల్లో మనకి ఎలా ఫామ్ అవుతుంది, మజిల్ స్ట్రెయిన్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా ఫిజికల్ ఎక్సర్సైజెస్కి యోగాకి డిఫరెన్స్ అన్నమాట. ఓకే, ఇందులో ఏదైనా డౌట్ ఉంటే అడగండి.